విష్ణువు రూపాలలో మహా గొప్పది శ్రీకృష్ణావతారం. ఈ రూపంలోనే ఆయన సర్వ మానవాళికే కాదు, దేవతలాదులకు కూడా దారి చూపించాడు. చిలిపి పనులు చేసిన బాలగోపాలుడు నుంచి దుష్టులను సంహరించిన వీరుడి వరకు ఆయన ఈ రూపం మనకు తెలుసు. ధర్మం పక్షాన నిలిచి యుద్ధనీతులే కాదు, రాయబార దౌత్యనీతిని కూడా చూపించారాయన. అలాంటి శ్రీకృష్ణుడి రూపంలో ఎప్పుడూ కనిపించేది పిల్లనగ్రోవి. ఆ ఫ్లూట్ ఎక్కడిది? శ్రీకృష్ణుడు చేతికి ఎలా వచ్చింది? ఫ్లూట్ వాయించటం ఎక్కడ నేర్చుకున్నాడనే దాని వెనుక కూడా గొప్ప శక్తి ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న ఏ వస్తువైనా సరే మహాశక్తివంతమైనది. అందులో ఈ వేణుకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. శ్రీవిష్ణువు, శివుడు చాలా స్నేహంగా ఉంటారు. అయితే శ్రీకృష్ణావతారంలో భూమి మీదకు వచ్చాడు. దాంతో ఆయనను కలవడం కుదిరేది కాదు. దీంతో ఒక రోజున తన స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలిసేందుకు భూమి మీదకు రావాలనుకున్నారు శివుడు. కాని ఉత్తచేతులతో వెళ్లడం ఎలా అనుకున్నారు శివుడు. ఏదైనా గొప్ప కానుక ఇవ్వాలనుకున్నారాయన. అది కూడా శ్రీకృష్ణావతారంలో గొప్పగా నిలిచిపోవాలనుకున్నారు. అయితే శివుడికి గొప్ప మహాశక్తివంతుడైన, పరాక్రమవంతుడైన, గొప్ప జ్ఞాని అయిన ఋషి దడిచి గుర్తొచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత శరీరంలోని ఎంతో మహత్యం ఉన్న ఎముకలను శివుడికి ఇచ్చి అంతర్యానమయ్యాడు. ఆ ఎముకల నుంచి గాంధీవం సహా బాణాలు చేసిన తర్వాత ఒక చిన్న ఎముక మిగిలి ఉంది. ఆ చిన్న ఎముకతో ఏం చేయాలా అని ఆలోచించగా శ్రీకృష్ణావతారానికి అందంగా ఉండేలా వేణువు చేస్తే బాగుంటుందని అనుకున్నాడు శివుడు. వెంటనే శివుడు మహా గొప్ప మహత్యం ఉన్న దడిచి ఋషి ఎముకతో తన దివ్యశక్తిని జోడించి వేణువును తయారు చేశాడు. భూలోకంలో గోకులంలో ఉన్న చిన్న గోపాలుడి దగ్గరకు మారువేషంలో బూడిద రాసుకొని అఘోరా మాదిరి రూపంలో వచ్చాడు శివుడు. అప్పుడే నందుడి ఇంటి ముందు నిలబడ్డాడు శివుడు. ఇంట్లోని పని మనిషి జోలెలో బియ్యం వెయ్యబోగా తాను చిన్నారి గోపాలుడిని కలవాలని గట్టిగా చెబుతాడు. ఆమె భయంతో వెళ్లి యశోదకు చెబుతుంది, ఎవరో అఘోరా మాదిరిగా ఉన్నాడు, అతనికి మీ అబ్బాయిని చూడాలని ఉందట అని చెబుతుంది. కాని మహాదేవుడి స్వరూపం తెలుసుకోలేక భయంతో వద్దని వారిస్తుంది. కాని ఆ మాటలు విన్న కృష్ణుడు మహాదేవుడు నాకోసం భూమి మీదకు వచ్చాడని గ్రహించాడు. వెంటనే ఏడవటం మొదలుపెట్టాడు. తాను ఆ అఘోరాను కలుస్తానని చెప్పి ఏడుస్తాడు. చివరకు చిన్నారి కృష్ణుడి ఏడుపు ఆపించలేక సరేనని ఆ అఘోరాను పిలుస్తానని చెప్పి బయటకు వెళ్తుంది. కాని అక్కడ అఘోరా ఉండడు. దీంతో అతను వెళ్లిపోయాడని చిన్ని కృష్ణుడికి చెబుతుంది యశోద. కాని ఏడుపు ఆపడు. ఇక చేసేదేం లేక ఊరంతా ఆ అఘోరా కోసం వెతకగా ఊరి చివర చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ కనిపిస్తాడు. మీలాంటి గొప్పవారిని భయంతో గుర్తించలేకపోయాను. మా చిన్నారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మీరు దయచేసి రావాలని మొక్కుతుంది. నేను వస్తాను కాని 2 షరతులంటాడు. మీరు ఏది చెప్పినా పాటిస్తానంటుంది. నేను మీ చిన్నారని భుజాలపై ఎత్తుకుంటాను. నేను ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా నన్ను అడ్డుకోవద్దంటాడు మారువేషంలో ఉన్న శివుడు. సరేనని యశోద చెబుతోంది. అలా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి కలిసి తాను తెచ్చిన వేణువును ఇస్తాడు. అలా మొదటిసారి మహావిష్ణువు, మహాశివుడు నేలపై కలుసుకున్నారు. తనకు ఎంతో ప్రేమతో ఇచ్చిన వేణువు గొప్పతనం తెలిసి తన దగ్గరే ఉంచుకున్నాడు బాలకృష్ణుడు. అయితే ధన్వా అని పిల్లనగ్రోవులు అమ్మే వ్యక్తి ఎంతో ఆహ్లాదంగా ఫ్లూట్ వాయిస్తుంటాడు. అది చూసిన బాలకృష్ణుడు తనకు నేర్పమంటాడు. అతని ద్వారా నేర్చుకున్న శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా వేణుగానం చేసేవాడు. అంతేకాదు ధనువుడు కూడా ఒక వేణువును కానుకగా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అలా నాటి నుంచి బృందావనంలో బాలకృష్ణుడి వేణుగానం అందరినీ సమ్మోహితులను చేసేది. ఇక శివుడు ఇచ్చిన ఆ శక్తివంతమైన గానామృతంతో మాయలు చేసి రాక్షసులను కూడా వధించాడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే అది దడిచి అనే ఋషి ఎముకతో మహాశివుడు చేసిన వేణువు. మరి ఇక శ్రీకృష్ణుడి చేతిలో ఉంటే ఎంత పవర్ఫుల్లో చెప్పనక్కర్లేదు. అలా శ్రీకృష్ణావతారంలో ఫ్లూటు కూడా గొప్పగా నిలిచిపోయింది వేణువు. అందుకే అది అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం.